మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, సెలబ్రిటీ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ గారు. సార్తో మాట్లాడి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, వాటి పద్ధతుల గురించి, చేయాల్సిన అఫర్మేషన్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. సార్, రోజు మాకు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కొన్ని విషయాలు చెప్తున్నారు, నేర్పిస్తున్నారు. అండ్ అంతేకాకుండా ప్రతి వ్యక్తి ధనవంతుడు అవ్వచ్చు, ఎంత పేదవాడన్నా కోటీశ్వరుడు అవ్వచ్చు లా ఆఫ్ అట్రాక్షన్తో అంటున్నారు. అండ్ రోజు ఎన్నో నేర్చుకున్నాం, ఇంకా నేర్చుకోవాలన్న ఇంటెన్షన్ మాలో ఉంది. ఈరోజు మాకు ఏం నేర్పించబోతున్నారు? ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మన స్థితి మారిద్ది. ఫస్ట్ మనం కోరుకోవాలి, నాకు నిజంగా వేరే మార్గాలు లేవు, ఎవరైనా ఒక అదృష్టం కలిసి రావాలి, ఏదో ఇట్లా ఆలోచిస్తుంటారు. అదృష్టాన్ని మనమే క్రియేట్ చేయాలి. దానికి అదే అదృష్టం రాదు. మనం ఆ అదృష్టాన్ని మనం సొంతంగా క్రియేట్ చేసుకోవాలి మన లైఫ్ కోసం. అంటే మనం ఈ మానసిక పరిస్థితుల నుంచి బయటపడి మనం ఒక అదృష్టాన్ని క్రియేట్ చేసుకునే ఆలోచనలు మనమే స్టార్ట్ చేయాలి. మనమే అదృష్టాన్ని రప్పించాలి మన ఆలోచనలతో, మన క్రియేటివిటీ ద్వారా. దానికి అదే ఏది రాదు. ఏది చూడండి, ఏది కూడా మన నుంచి వెళ్ళకుండా దానికి అదే రాదు. అంటే మనం ఒక సినిమా తీసేవాళ్ళు కూడా కథ రాసుకున్న తర్వాత దానికి ఎన్నో రకాలుగా ప్రిపరేషన్లు చేసుకున్న తర్వాత దాన్ని అక్కడ తీసుకొస్తున్నారు. దానికి ముందు డైరెక్ట్గా వచ్చేస్తుందా? ఏది కూడా రాదు. అంటే మన లైఫ్ కోసం కూడా అన్ని కథలు అంత అద్భుతంగా మనం సొంతంగా ఆలోచనలు చేయాలి. ఏ రంగం ఇష్టం అంటే ప్రతి వ్యక్తికి ఒక క్రియేటివిటీ ఉంటుంది అనుకుంటాం. మనం చాలా విషయాలు చెప్పాం చాలాసార్లు కూడా. అంటే నీకు ఏ రంగం ఇష్టము, మన జీవితం మారాలంటే మనం దాన్ని ఎన్నుకోవాలి, లేదా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో దాని ఆలోచనలను క్రియేట్ చేసుకుని ఉదయం నుంచి రాత్రి దాకా ఒక వ్యక్తి తన కోసం తపన పడిపోతుంటాడు. అంటే మనం దాని పట్ల గాఢమైన కోరిక లేకపోతే పని చేయాలంటే ఏం చేయాలి? దానికోసం మనం సొంతంగా నా లైఫ్ రేపటి భవిష్యత్తు ఎలా ఉండాలి. చాలామంది ధనవంతులు అయ్యారు. ఎలా అయ్యారు? ఎవ్వరు కూడా స్టార్టింగ్ ధనవంతులు కాలేదు. చూడండి, ముఖేష్ అంబానీ వాళ్ళ ఫాదరు ధీరుభాయ్ అంబానీ కూడా ధనవంతుడు కాదు. స్టార్టింగ్ మట్టి అమ్ముకున్నారు. ఆయన 30 కిలోమీటర్లు నడిచి తట్ట పట్టుకుని అమ్ముకున్నారు. తర్వాత ఒక లోనా తీసుకున్నారు. అప్పట్లో లోనా, ఆ లోనా క్రియేటివిటీతో ఇంకా ఫాస్ట్గా తీసుకొచ్చి తన జీవిత చరిత్ర చదివితే అర్థమవుతుంది. అంటే చాలామంది ఏమనుకుంటారంటే రాత్రి వాళ్ళు కోటీశ్వరుడు అయ్యారు. అవలా గత చరిత్రలు తీసుకోండి, స్టార్టింగ్ వాళ్ళు కామన్ మెన్గానే ఉన్నారు. ఆ క్రియేటివిటీ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వ్యక్తి నా జీవితం ఇలా ఉండకూడదు, మారాలి, స్థితి మారాలి అన్న ఆలోచనలు క్రియేట్ చేసుకోవడం ద్వారా ఆ మట్టి అమ్ముకునే ఇంకా ఫాస్ట్గా మట్టి అమ్మాలి. లోనా తీసుకోవటం ఏంటి? నడిచి వెళ్తే లేట్ అవుతుంది. ఆ డొక్కు లోనా తీసుకున్నారు స్టార్టింగ్. అప్పట్లో అంటే అంత మనీ ఉండదు కదా. దాన్ని ఉపయోగించుకుని ఆ క్రియేటివిటీ లెవెల్ని పెంచుకుని ఒక్కొక్క స్టెప్ ఎదిగారు. అంటే మనం ఏమిటంటే ఇక్కడే కూర్చుని ఇప్పటికిప్పుడే అద్భుతం జరగాలంటే అది సాధ్యమయ్యే పనా? ఒక రైతు తన పంట పొలాలు పండించడానికి ఏం చేస్తాడు? ఫస్ట్ మొలకలు నాటుతాడు. ఆ మొలకలు పెరిగే అంతవరకు దాన్ని జాగ్రత్తగా కాపు కాస్తూ ఉంటాడు. మనలో కూడా ఆ రైతులాగా మన ఆత్మలో ఆ మొలకలు నాటాలి. అభివృద్ధి అనే మొలకలు, చదువు అనే మొలకలు, డబ్బు అనే మొలకలు నాటాలి. నాటి రోజు అఫర్మేషన్స్ చేయాలి, విజువలైజేషన్ చేయాలి, మనీ మెడిటేషన్ చేయాలి. ఒక రైతు ఆ పంటని కాపు వచ్చే వరకు ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో సేమ్ అంతే. ఏది నాటకుండా ఆ ఫలం రాదు. ముందు భూమిలో విత్తనాలు నాటి మొలకొచ్చి పెద్ద వృక్షాలై ఆ ఫలాలు ఇస్తున్నాయి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అలాగే పనిచేస్తుంది. మన అభివృద్ధి అనే ఆలోచనలు మన ఆత్మలో నాటాలి. వాటికి రోజు వాటర్ అనే అఫర్మేషన్స్ చేయాలి, మెడిటేషన్ చేయాలి, విజువలైజేషన్ చేయాలి, క్రియేషన్ బుక్లో రాసుకోవాలి. ఆ పంటకి రైతు ఎన్ని రకాల ఆ యొక్క పురుగు మందులు జల్లుతాడు పంట బాగుండటానికి. ఈ నెగిటివ్స్ అనే పురుగు మందులతో మనం ఆ నెగిటివ్స్ని తీసేయాలి. ఒక్కొక్క వ్యక్తి ఒకరు మాటనగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే నాకు లాభం ఏంటి? నా లైఫేగా పాడైపోయేది. ఎవరెవరో ఏదో అంటారు, ఈ చెవితో విని చెవితో వదిలేసి అఫర్మేషన్స్, మెడిటేషన్స్, విజువలైజేషన్స్, క్రియేషన్ బుక్ రాసుకోవటం. ఈ రైతు ఆ విధంగా ఎలా చేస్తున్నాడు? పంట వచ్చేదాకా, నీవు అనుకున్న కోరిక నెరవేరేదాకా ఇవి నాటాలి, వాటర్ పోస్తూ ఉండాలి. అఫర్మేషన్స్ అనే మాటలు, విజువలైజేషన్స్, మెడిటేషన్స్, క్రియేషన్ బుక్లో రాసుకోవటాలు క్రమశిక్షణగా. ఆ పంట వస్తుందని రైతు ఎంత పెడతాడో ప్రాణం, నువ్వు కూడా ఈ వ్యక్తులు కూడా ఇలా పెట్టాలి. ఒకరోజు చేస్తారు, డిప్రెషన్కు ఏదో ఒకటి ఎవరో మాట అని వదిలేస్తారు, దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తారు. అప్పుడు అది వస్తుంది తప్ప లైఫ్ మారదు. లైఫ్ మారాలంటే
గొప్ప గొప్ప వాళ్ళ జీవిత చరిత్ర ఎందుకు చెప్పాం మనం? వాళ్ళు ఇమ్మీడియట్‌గా అవ్వలేదు. ఆ క్రియేటివిటీని బలంగా ఆ కష్టాన్ని నాటారు మైండ్‌లో. రైతు ఎలా నాటుతాడు అట్లా ఉదాహరణ చెప్తున్నాం మనం. ఎస్ సార్. అట్లా మన లైఫ్ మారాలంటే ఆ క్రియేటివిటీని చాలా ఇష్టంగా పేషెన్సీ ఉండాలి ఫస్ట్. ఆ పేషెన్సీయే నిదానంగా ఆ మహావృక్షం అవుతుంది. ఆ మహావృక్షం అయ్యేదాకా ఈ అఫర్మేషన్స్ అనేవి నీళ్లు పోస్తూ ఉండాలి రోజు నమ్మకంతో. ఒక రైతు తన ఒక వరే తీసుకోండి, వరి పంట. ఫస్ట్ ఏం చేస్తాడు? ఆకుమడి నాటుతాడు. అది తీసుకెళ్ళి ఊడి పుడిపిస్తాడు. అది ఊడిపొచ్చిన తర్వాత కలుపు వస్తే కలుపు తీపిస్తాడు. కలిపి ఏంటి? నెగిటివ్. ఎగ్జాక్ట్లీ. ఈ మనిషిలో కూడా కలుపు, ఇతరుల అనే మాటలు, డిప్రెషన్స్, ఈ కలిపి అనేది తీసేయాలి. ఎగ్జాక్ట్లీ. తీసేసి ఆ పంటకి ఎక్కువ బలం చేకూర్చేలా కలుపు తీసేసి మళ్ళా ఎరువులు ఎట్లా వేస్తాడో మనం ఈ అఫర్మేషన్స్ అనే, ఈ విజువలైజేషన్స్ అని, క్రియేటివిటీ అనే క్రియేషన్ బుక్లో రాసుకుని ఈ యొక్క మందులు వేయాలి ఆ పంట ఏపుగా రావటానికి. ఒక 6 నెలల తర్వాత తను అనుకున్న పంటని పొందుతాడు. రైట్. ఎగ్జాక్ట్లీ. సో ఈ పేషెన్స్ ఈ రోజు ఇప్పటికిప్పుడే ఏది జరగదు. అద్భుతాన్ని అంటూ మనం క్రియేట్ చేస్తేనే జరుగుతుంది. అంటే లైఫ్ని అంత అద్భుతంగా జాగ్రత్తగా డిజైన్ చేయాలి. ఆ డిజైన్ చేస్తేనే ఆ ఫలం వస్తుంది. అది ఈ కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది. సో క్రియేట్ చేయకుండా కోరిక నెరవేరదు. క్రియేటివిటీ మీరే క్రియేట్ చేసుకోవాలి, మనమే క్రియేట్ చేసుకోవాలి. ఒక రైతుని ఉదాహరణ తీసుకున్నాం, ఒక ప్రముఖ వ్యాపారవేత్తని ఉదాహరణ తీసుకున్నాం. ఎగ్జాక్ట్లీ సార్. ఈ ఉదాహరణలు అనేది మనం క్రియేట్ చేసుకోవటానికి స్టార్టింగ్ నుంచి ఎలా ఉపయోగపడుతుంది అనేది తీసుకోవాలి. వాళ్ళ ఓపిక అంటారు. అంతే, పేషెన్సీ, ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే అంటే చూడండి, మీకు ఇంకా చెప్పాలంటే ఒక పులి జింకను వేటాడేటప్పుడు నక్కి 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 వెళ్తుంది. డైరెక్ట్గా వెళ్తే పారిపోతుంది. అంటే చూడండి, అది ఖచ్చితంగా దాన్ని పొందుతాను అనేది దాక్కుని చాలా జాగ్రత్తగా వెళ్తుంది. ఇక్కడ మన జీవితాన్ని కూడా చాలా ఓపికగా, పేషెన్సీగా డిజైన్ చేసుకోవాలి. ఆ ఓపిక, ప్రశాంతత ఉండాలి. ప్రశాంతత తర్వాత ఒక్కసారి పెద్ద శబ్దం వస్తుంది చూసారా? అవును సార్. ఆ ప్రశాంతత అనేది మనం మొదలుపెట్టి కామ్ మెడిటేషన్, పీస్ ఆఫ్ మైండ్తో కోరికలు నెరవేర్చుకుంటూ ఆ కలుపు మొక్కలు తీసేసి, అంటే నెగిటివ్స్ తీసేసి పాజిటివ్స్ నింపుతూ నమ్మకంతో అడుగు వేస్తే, నమ్మకం అమ్మ లాంటిదంట. నమ్మకం ఉంటేనే జరుగుతుంది. ఆ నమ్మకం, పేషెన్సీ ఇది ఉండాలి. ఉంటేనే అద్భుతాలు సాధిస్తాం మనం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా మంచి మాటలు చెప్పారు. మోస్ట్ వెల్కమ్ సార్. ఎక్కువగా అందరూ ఏమనుకుంటారంటే సార్, వచ్చేస్తుంది నైట్ అఫర్మేషన్ చేస్తూ వచ్చేస్తుంది, ఈ మేనిఫెస్ట్ చేస్తూ వచ్చేస్తుంది, విజువలైజేషన్ చేస్తూ వచ్చేస్తుంది అని. అంటే ఏంటంటే సార్, వాళ్ళ ఓపిక ఉండదు. మల్టిపుల్గా డైలీ చేస్తూ ఉండాలి. మనకి కాన్స్టెంట్గా దాని మీద మన కోరికను అనేదాన్ని బలపరుచుకోవాలి. ఏ విధంగా అంటే మన ఇంటెన్షన్ స్ట్రాంగ్గా సెట్ చేసుకోవాలన్న ఇంటెన్షన్ ఉండదు వాళ్ళకి. అవును సంజయ్. వాళ్ళ ఇంటెన్షన్ అంతా ఒకటే, జస్ట్ ఒక 5 minutes, ఒక 10 minutes చేయడం వల్ల వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ వాళ్ళు ఒక కోరికని సెట్ చేసుకోరు. ఆ కోరిక మీద ఇంటెన్షన్ స్ట్రాంగ్గా ఇది చేసుకోరు. ఎగ్జాక్ట్లీ సార్. అదే సార్, ఇలాగే ఎంతోమంది ఎన్నో రకాల బాధలతో బాధపడుతున్నారు సార్. అండ్ ఒక ఫార్మర్ అనే కాదు, ఒక బిజినెస్ మ్యాన్ అనే కాదు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. అది డబ్బు పరంగా కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కావచ్చు, లేకపోతే ఎదుగుదల పరంగా కావచ్చు. ఇలాంటి సమస్యలన్నింటికి మీరు ఎలాంటి పరిష్కారం ఇస్తున్నారు? ఇప్పుడు మనం ఈ డిసెంబర్ 15, 16, 17 తేదీల్లో మనీ మెడిటేషన్. చాలా మందికి మెడిటేషన్ గురించి పూర్తిగా తెలియదు, ఏది చేయాలో కూడా తెలియదు. సరైన మెడిటేషన్, ఈ లైఫ్ మారడానికి ఏం చేయాలి, ఆ ప్రాబ్లమ్స్ సొల్యూషన్కి ఏం చేయాలి, బ్లాక్స్ ఉంటాయి క్లీన్ అవడానికి ఏం చేయాలి, ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాం 3 days. ఎవరైనా ఎన్రోల్ చేసుకోవచ్చు. అనేక మంది చాలా పెద్ద మొత్తాల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఎవరైనా ఫ్యామిలీ కూడా జాయిన్ అవ్వచ్చు. అంటే సరిగ్గా ఆ లైఫ్ని లీడ్ చేసుకోవడానికి ఆ మెడిటేషన్ ఎలా ఉపయోగపడుతుందని తెలుసుకుంటారు. అది ఒక 3 days కండక్ట్. తర్వాత పర్సనల్ క్లాసెస్ ఉంటాయి. అంటే చాలా సమస్యలు పర్సనల్గా తెలుసుకోవాలనుకుంటారు, అందరి ముందు కాకుండా. అట్లాంటి వాటికి మన పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. బిజినెస్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇంకా వాళ్ళకి ఏం కావాలో సమస్తం ఎన్రోల్ చేసుకోవచ్చు ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మోస్ట్ వెల్కమ్. చూశారు కదా గైస్, ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపిస్తా అంటున్నారు సార్ గారు. మీరు కూడా సార్తో మాట్లాడి మీ సమస్యలను పరిష్కరించుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి వెంటనే రిజిస్టర్ కండి.